రాగి పిండితో ఎటువంటి రెసిపీ చేసుకున్నా కూడా హెల్దీ రెసిపీ అని అంటుంటాం కదా. అలాగే ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ రాగి రొట్టి. ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాము. ఈ రొట్టెల్ని మనం లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ టైంలో కానీ ఇలా ఏ టైంలో అయినా కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, డైట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కానీ, డయాబెటిక్స్కి కానీ చాలా హెల్దీ రెసిపీ. ఎలా తయారు చేయాలో చూద్దాము. 1 కప్పు వరకు రాగి పిండి తీసుకున్నాను. ఇందులో యాడ్ చేసుకోవడానికి వెజిటబుల్స్ కూడా చూద్దాము. క్యారెట్ తురుము, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, బీట్రూట్ తురుము, ఆనియన్ పీసెస్, కరివేపాకు, కొత్తిమీర తురుము, 4 స్పూన్ల వరకు సన్నగా తురుము పెట్టుకున్న మెంతికూర ఆకులు, మేతి లీఫ్ అంటాం కదా, అవి కూడా యాడ్ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా రాగి పిండి యాడ్ చేసుకుందాము. ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సన్నగా తురిమి పెట్టుకున్న మెంతికూర ఆకులు, మనం తురిమి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుందాము. బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల కలర్ ఇంకా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. అన్ని వెజిటబుల్స్ ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో కాకుండా హాట్ వాటర్ తోటి పిండిని మిక్స్ చేసుకోవాలి. స్పూన్ తోటి కంప్లీట్గా మిక్స్ చేసుకుంటూ వాటర్ తగినంతగా యాడ్ చేసుకోవాలి, ఒకసారిగా కాకుండా. ఇలా కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా తొందరగా గట్టిపడకుండా ఉంటుంది. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు ప్లస్ 1/4 కప్పు వరకు హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. పిండిని చెక్ చేసుకుంటూ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో బైండింగ్ పర్పస్ కోసం 1 స్పూన్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకొని కలుపుకుందాము. పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే కొంచెం రాగి పిండి యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, చూసారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకునే దానికి వీలుగా ఉండేలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పెనం పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కూడా పెట్టుకొని చేత్తో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. వాటర్ని చేతికి అద్దుకుంటే మనకి పిండి స్టిక్ అవ్వకుండా కంప్లీట్గా మనం ఈజీగా రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినంత పలచగా ఒత్తుకోవచ్చు. నేను మీడియంగా ఒత్తుకుంటున్నాను. రొట్టి అన్నాం కాబట్టి మీడియంగా ఒత్తుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ పలచగా కాకుండా, మరీ లావుగా కాకుండా. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి మూతతో కవర్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. మూత తీసుకున్న తర్వాత దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. మనం బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వచ్చింది. ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొక 1/2 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇంకో రొట్టెని కూడా ప్రిపేర్ చేసుకుందాము. పెనం పెట్టి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిండిని పెట్టి చేతికి వాటర్ అద్దుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రొట్టె ఏ మందంలో చేసుకుంటామో అదే మందంలో చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ని లో ఫ్లేమ్లో కానీ లేదా ఆఫ్ చేసుకొని కానీ మనం ఒత్తుకుంటే మన చేతికి వేడి తగలకుండా మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ రొట్టెకి వడకి హోల్ పెడతాం కదా, అలాగే మధ్యలో హోల్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు. ఇలా హోల్ పెట్టి కూడా మనం చేసుకోవచ్చు రొట్టెల్ని. మూతతో కవర్ చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఫ్రై అవుతుంది కదా, సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుందాము. 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, హెల్దీగా ఇంట్లోనే మనం రాగి రొట్టెని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సరే కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి రాగి రొట్టెలు, మనం హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవడం వల్ల. ఈ హెల్దీ రొట్టెల్ని మనం వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కర్రీస్తో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పప్పుతో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది కాంబినేషన్ కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.